ప్రజలకు పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో పలుచోట్ల అర్బన్ పార్కులను నిర్మించారు. పిల్లలకు ఆట విడుపుగా, పెద్దలకు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే అన్ని రకాల హంగులతో వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. కోట్ల వ్యయంతో చేపట్టిన పార్కులు కొన్ని చోట్ల కనీస నిర్వహణకు నోచుకోలేని దుస్థితి. ఫలితంగా అవి నిరుపయోగంగా మిగిలి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నల్గొండ పట్టణవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారి మార్గంలో చర్లపల్లి వద్ద అర్బన్ పార్క్ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖకు చెందిన భూమిని 5 ఏళ్ల కాలపరిమితితో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లీజుకు తీసుకున్నారు. 2022లో సుమారు 1,05,00,000 అంచనా వ్యయంతో అర్బన్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పాలకులు, అధికారుల అనాలోచిత నిర్ణయం, గుత్తేదారుల కాసుల కాంక్షతో అంచనాలు తారుమారయ్యాయి. దీంతో ఏకంగా పార్కు అభివృద్ది వ్యయం సుమారు 4 కోట్లకు చేరింది. కేసీఆర్ మైత్రివనం పేరుతో ఏర్పాటు చేసిన ఆ పార్కు నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు గడిచినా ఆ పార్కును అందుబాటులోకి తీసుకురాలేదు. నిర్వహణ లోపించి చిన్నపాటి వర్షానికే పార్కు పూర్తిగా మునిగి చెరువును తలపిస్తోంది. ప్రజలతో పర్యాటక ప్రదేశాన్ని తలపించేలా ఉండాల్సిన చర్లపల్లి అర్బన్ పార్కు నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడంతో కళాహీనంగా మారింది. పార్క్ అంతా ముళ్ల పొదలతో నిండింది. పచ్చని పూల మొక్కలు ఎండిపోతున్నాయి. దుకాణ సముదాయాలు, మరుగుదొడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అన్ని రకాల హంగులతో తీర్చిదిద్దిన పార్కును కాదని ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు 2 కోట్ల వ్యయంతో మరో 2 కొత్త పార్కులకు శ్రీకారం చుట్టడాన్ని స్థానికులు తప్పుబట్టారు. సకల సదుపాయాలున్న పార్కును ప్రారంభించకుండా కొత్తవి ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై దృష్టి సారించి మౌలిక వసతులతో పార్కును అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో చర్లపల్లి దగ్గర దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి 2-3 ఎకరాలలో పార్క్ నిర్మాణం చేశారు. ఇక్కడున్న చెట్లు తొలగించేసేసి ఆ చెట్లను బతికిస్తామని చెప్పి జీవరసాయనాలు ఉపయోగించేసేసి ఆ చెట్లు అక్కడ పాతి పెట్టారు. మొద్దులు పాతి పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఆ పార్క్ అంతా కూడా ఎండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో దానికి పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా వృధా అయ్యాయి. ప్రజాధనం దుర్వినియోగం అయింది. అది ఏమిటికి ఉపయోగపడక ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కోట్ల రూపాయలతోటి ఇంత పెద్ద పార్క్ అని కట్టారు. ఇంతవరకు దీన్ని ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. ఇది ఎవరికి ఉపయోగపడ్డది లేదు. ఇది ఇప్పుడు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఓపెన్ చేయలేదు. ఇందులో వచ్చేసి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం చెరువును తలపించేలా ప్రతిసారి నీళ్లతోటి మొత్తం ఆగమాగం ఉంది. సో ఇప్పటికైనా అధికారులు దీన్ని శ్రద్ధలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని, దీనికి కొంచెం మెరుగైన సౌకర్యాలు కల్పించి మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో మొత్తం పూర్తయింది, కానీ ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు దాన్ని. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి మొత్తం పట్టించుకోకుండా వదిలేశారు. ఇది మంచిగా ఇక్కడ ఓపెన్ అయితే అందరు ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళు పోవడానికి, పిల్లలతో ఆహ్లాదంగా గడపడానికి చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. చర్లపల్లి పార్కుని వెంటనే ప్రజలకు ఆహ్లాదకరంగా ఆట విడుపు కోసం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనిపై సంబంధిత అధికారుల వివరణ కోరగా త్వరలోనే చర్లపల్లి అర్బన్ పార్కును పరిశీలిస్తామన్నారు. అవసరమైన వసతులు ఏర్పాటు చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.